నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు. డెడ్లైన్ లోపు ఒప్పందం చేసుకోండి, లేదంటే హెడ్లైన్ అవుతారంటున్నారు ట్రంప్. తన మాట వినకపోతే మట్టి కరిపిస్తానంటున్నారు. అయితే దేనికైనా సిద్ధమంటోంది ఇరాన్. తాడో పేడో తేల్చుకుంటామంటూ రణగర్జన చేస్తోంది. డ్రాగన్ అందిస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో రెచ్చిపోతోంది. దీంతో వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తోందన్న సంకేతాలు దడపుట్టిస్తున్నాయి. అందుకే కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. తుర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాల మధ్యవర్తిత్వం సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ ఓకే అయితే 45 రోజుల కాల్పుల విరమణ జరిగే అవకాశం ఉంది. ముప్పై 38 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహనం కోల్పోతున్నారు. నయానో భయానో ఇరాన్ను లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే 48 గంటల డెడ్లైన్ విధించారు. హార్మోజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్, బ్రిడ్జిలను పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ దిశగానే అగ్రరాజ్యం అడుగులు పడుతున్నాయి. అమెరికా విమానాల దండు టెహ్రాన్ దిశగా కదులుతోంది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, ఒప్పందం కుదరకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు ట్రంప్. లేదంటే నరకం చూపిస్తానని ఇరాన్ పాలకులను హెచ్చరించారు. టెహ్రాన్కు బీజింగ్ బాసటగా ఉన్నట్టు తెలుస్తోంది. యుద్ధంలో ఏఐ నిఘా పెట్టినట్టు సమాచారం. అమెరికా సైనిక మోహరింపులు, ఆయుధ నిల్వలు, నౌకల కదలికలపై నిరంతరం పర్యవేక్షించడానికి చైనా టెక్ కంపెనీలు ఏఐ సాంకేతికతను, ఓపెన్ సోర్స్ డేటాను వాడుతున్నాయట. ఓవైపు యుద్ధం ముగించాలని చైనా బహిరంగంగా ఇరు వర్గాలకు సూచిస్తున్నప్పటికీ మరోవైపు రహస్యంగా ఇరాన్కు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ప్రైవేట్ కంపెనీల సాయం తీసుకుంటుంది. బహిరంగంగా అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారం, కృత్రిమ మేధను వినియోగించుకుని అమెరికా సైన్యాన్ని ట్రాక్ చేస్తున్నాయని కొన్ని సంస్థలు వెల్లడించాయి. అమెరికా ఇన్ఫర్మేషన్ను డ్రాగన్ కంపెనీలు ఇరాన్ సైనిక ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది.